శబాజ్ దీప్తి రికార్డుల రారాని జీవాంజీ మానసిక వికలాంగురాలైన కోతి అంటూ అవహేళన చేసిన పరుగు ప్రపంచాన్ని జయించిన దీప్తి అసౌకర్యాలే ఆయుధాలుగా చేసుకొని పథకాల్ని ఒడిసి పట్టుకున్న పేదింటి బంగారం కాళ్లకు షూ లేకున్నా పేదరికంలో మగ్గిపోతున్న ప్రపంచ రికార్డులన్నీ ఆమెకు దాసోహం అందం కాదు ఆశయమే అండగా ఇంటలెక్చువల్ ఇంపైర్మెంట్ విభాగంలో భారత్ నుంచి పోటీ పడుతున్న తొలి అమ్మాయిగా దీప్తి నువ్వే మాకు స్ఫూర్తి వరంగల్ బిడ్డ పరుగుల రాని ప్రపంచ రికార్డులు సృష్టిస్తా ఉంది పారా ఒలింపిక్స్ లో పాల్గొంటూ ఉంది అయితే ఎన్నో అవమానాలు అడుగడుగున అవహేళనలు అసౌకర్యాలతో అవస్థలు నిత్యం వేధించే అనారోగ్య సమస్యలు ఊరు దాటలేని కటిక పేదరికం కానీ ఇవేమీ ఆమె ఆత్మస్థైర్యం ముందు నిలబడలేకపోయాయి అందం కాదు ఆశయమే అండగా ముందుకు కదిలి ప్రపంచ రికార్డులన్నింటినీ తనకు దాసోహం అనేలా చేసుకుంది కాళ్ళకు కనీసం షూస్ లేకున్నా తన పనులు తాను చేసుకునేందుకు ఇబ్బంది పడే సమస్యలు ఉన్నా ఎక్కడ వెనక్కి తగ్గలేదు పరుగుల ప్రపంచంలో ఆమె ఓ యువనిక ఆమె పరుగు పోటీకి దిగిందంటే చాలు పథకం ఆమె సొంతం కావాల్సిందే అయితే ఇదంతా ఒక రోజులో జరిగేదేం కాదు ఏళ్ల తరబడి ఓ వైపు ఆమె మరోవైపు ఆ పరుగుల రారాని కుటుంబం పడిన అవస్థలు చేసిన పోరాటం ఫలితంగా నేడు భారతదేశం సగర్వంగా తలెత్తుకుంటోంది ఇంతకు ఆమె ఎవరో కాదు దీప్తి జీవాంజీ వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం కల్లెడ గ్రామానికి చెందిన దీప్తి జీవాంజీ ఓ నిరుపేద కుటుంబంలో జన్మించింది తండ్రి లారీ హెల్పర్ తల్లి కూలి పొద్దున లేస్తే పనికెళ్తే గాని పూట గడవని పరిస్థితి పైగా జన్యుపరమైన సమస్యలతో మానసికంగా ఇబ్బంది పడతా ఉంది ఇబ్బందులు ఎదుర్కొంటున్న అమ్మాయి ఇలాంటి పరిస్థితుల్లో సాధారణంగా ఎవరైనా నిరాశలో కూరుకుపోతారు తల్లిదండ్రులది దాదాపుగా అదే పరిస్థితి ఉంటుంది కానీ దీప్తి జీవాంజీ కథ మరో లెవెల్ గుర్తింపు లేకుండా జన్మించడం తప్పు కాదు గుర్తింపు లేకుండా మరణించడమే మన తప్పు అనేలా ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తుంది దీప్తి 20 ఏళ్ళ చాలా బాగా రాసినాం అబ్బా గుర్తింపు లేకుండా మరణించడమే మన తప్పు గుర్తింపు లేకుండా జన్మించడం కాదు గుర్తింపు లేకుండా మరణించడమే మన తప్పు అనేలా ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తోంది దీప్తి 20 ఏళ్ల వయసులో పరుగు పోటీలో ప్రపంచం అబ్బురపడే విజయాలు సాధిస్తూ ఔరా అనిపిస్తుంది దీప్తి ప్రతిభను గుర్తించిన ఆర్డీఎఫ్ దీప్తి కల్లెడ్లోని రూరల్ డెవలప్మెంట్ ఫౌండేషన్ స్కూల్లో చదువుతుండేది స్కూల్లో చదువులో కంటే ఆటల్లో దీప్తి ఎక్కువగా రాణించేది దీప్తి 4వ తరగతి చదివే సమయంలో స్వతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా నిర్వహించిన ఆటల పోటీలో పరుగు పోటీలో పాల్గొని విజయం సాధించి అందరినీ ఆశ్చర్యపరిచింది దీప్తిలోని ప్రతిభను గుర్తించిన ఆర్డీఎఫ్ స్కూల్ యాజమాన్యం ఆమెను ప్రోత్సహించింది జిల్లా స్థాయిలో ఎక్కడ టోర్నమెంట్ జరిగినా దీప్తిని అక్కడ తీసుకెళ్లేవారు కానీ దీప్తి తల్లి ధనలక్ష్మి మాత్రం తన కూతురు ఇంటికి ఎప్పుడెప్పుడు వస్తుందా అని వచ్చిపోయే బస్సుల కోసం ఎదురు చూస్తూ తల్లడిల్లిపోయింది షూ లేకుండా పరిగెత్తి గోల్డ్ మెడల్ దీప్తి జీవాంజీ 8వ తరగతి చదివే సమయంలో ఒకసారి ఖమ్మంలో పాఠశాల జిల్లా స్థాయి పోటీలో పాల్గొంది అయితే ఆ పోటీలను పర్యవేక్షించేందుకు వచ్చిన సాయి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా కోచ్ నాగపూర్ రమేష్ అక్కడికి వచ్చారు అదే సమయంలో దీప్తి షూ లేకుండా కాళ్లతో పరిగెత్తి బంగారు పథకాన్ని సాధించింది అది చూసి అవాక్కైన సాయి కోచ్ నాగపూర్ రమేష్ దీప్తి గురించి ఆరా తీశారు దీప్తిని సాయిలో చేర్చాలని ఆర్డీఎఫ్ స్కూల్ పీఈటీ వెంకటేశ్వరులు సూచించారు కానీ దీప్తి తల్లిదండ్రులు ససేమిరా ఒప్పుకోలేదు అసలే దీప్తికి అనారోగ్య సమస్యలు పైగా ఆడపిల్ల చన్నీటి స్నానం పడదు మూర్ఛ వ్యాధి వేధిస్తోంది పైగా నిరుపేద కుటుంబం ఆర్థిక సమస్యలతో నిత్యం సతమతం దీంతో తల్లిదండ్రులు మొదట్లో అస్సలు ఒప్పుకోలేదు కానీ చివరకు దీప్తిని స్థాయిలో చేర్పించేందుకు అంగీకరించారు కానీ ఇక్కడ దీప్తి కథ మరో మలుపు తిరిగింది అనారోగ్య పరిస్థితుల నేపథ్యంలో దీప్తి హైదరాబాద్లోని సాయి అకాడమీలో అంత ఈజీగా అడ్జస్ట్ కాలేకపోయింది తరచూ ఫిట్స్ వచ్చేవి కనీసం బట్టలు ఉతుక్కోవడం దీప్తికి అప్పటి వరకు తెలియదు కానీ మెల్లగా ఒక్కో ఇబ్బందిని అధిగమిస్తూ మెలకువలు నేర్చుకోవడం మొదలుపెట్టింది ప్రపంచ రికార్డులను తిరిగేసిన దీప్తి వరంగల్ జిల్లాలోని మారుమూల గ్రామంలో పుట్టిన ఓ ప్రత్యేక అవసరాలు కలిగిన అమ్మాయి దీప్తి కానీ ఆమె సాధించిన రికార్డులు చూస్తే ముక్కున వేలేసుకోవాల్సిందే అంతర్జాతీయ స్థాయిలో కీలక ఈవెంట్లన్నింటిలోనూ ప్రపంచ రికార్డులను నెలకొల్పారు 2024 మే నెలలో జపాన్లోని కొబేలో జరిగిన ప్రపంచ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ లో 400 మీటర్ల T20 విభాగంలో దీప్తి జీవాంజీ ప్రపంచ రికార్డు నెలకొల్పింది ఈ రేసును ఆమె కేవలం 55.07 సెకండ్లలో పూర్తి చేసింది ఫలితంగా నేరుగా పారిస్ ఒలింపిక్స్ కు పోటీలకు అర్హత సాధించింది దీప్తి 2023లో చైనాలోని హంగ్జేలో జరిగిన ఆసియన్ పారా గేమ్స్ లో బంగారు పథకాన్ని దక్కించుకుంది అంతకుముందు 2019 ఆసియా అండర్ 18 ఛాంపియన్షిప్ లో కాంస్యం 2021 సీనియర్ నేషనల్ లో కాంస్యం సాధించిన దీప్తి 2022లో చివరిసారిగా రెగ్యులర్ పోటీల బరిలో దిగింది 2 అంతర్జాతీయ టోర్నీలో పాల్గొనడంతో దీప్తికి పారా గేమ్స్ లైసెన్స్ దక్కింది దాంతో పూర్తిగా పారా పోటీలపైనే దీప్తి ఫోకస్ పెట్టింది ఆ తర్వాత వరుస విజయాలతో భారతదేశానికి కీర్తి ప్రతిష్టను తెచ్చిపెట్టింది తల్లి ధనలక్ష్మి అన్నీ తానై తన జీవితం ఒక సినిమా దీప్తి జీవాంజీ కల్లెడ నుంచి స్థాయికి ఎదగడానికి ఆమె కుటుంబం పాత్ర ఎనలేనిదని చెప్పాలి అందులోనూ దీప్తి తల్లి ధనలక్ష్మి తన కూతురు కోసం పడిన కష్టాలు వర్ణాతీతం ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని బిడ్డను బయటకు పంపాలంటే వణికిపోయేది కానీ ఎంతో ప్రతిభ ఉన్న తన కూతురు ఇంటికే పరిమితం కావద్దనే తలంపుతో ఎన్నో కష్ట నష్టాలను ఎదుర్కొని కూతురు దీప్తికి అండగా నిలబడింది 8వ తరగతి వరకు కల్లెడ నుంచే ఏ పోటీలకైనా వెళ్ళి వచ్చేది కానీ స్థాయిలో చేరాక తల్లికి మరింత కష్టాలు ఎక్కువయ్యాయి స్థాయిలో చేరిన 5 ఏళ్ల పాటు కల్లెడ నుంచి వారానికి 2 సార్లు హైదరాబాద్ వెళ్లి తన కూతురు బట్టలు ఉతికి వచ్చేది ఎందుకంటే దీప్తికి బట్టలు ఉతుక్కోవడం
ఉతుక్కోవడం సరిగా రాకపోవడమే, ఎందుకంటే మానసిక వికలాంగురాలు. దీప్తికి బట్టలు ఉత్తుకోవడం సరిగా రాకపోయేది. ఓసారి కేరళలో స్పెషల్ కోచింగ్ కోసం వెళ్ళినప్పుడు తల్లిదండ్రుల క్యాంపులో ఉండేందుకు అనుమతి లేదని దీప్తి తల్లి ధనలక్ష్మిని కూతురు వెంట ఉండేందుకు నిరాకరించారు. దీంతో ధనలక్ష్మి బయట హాస్టల్లో ఒంటరిగా ఉంటూ ప్రాక్టీస్ సమయానికి దీప్తి పక్కన ఉండేలా వెళ్ళేది. తండ్రి యాదగిరి సిమెంట్ పైపుల తయారీ కంపెనీలో లారీ హెల్పర్గా పనిచేసేవారు. చాలని వేతనంతో దీప్తి టోర్నీలకు వెళ్లేందుకు డబ్బు సర్దుబాటు చేయడం కష్టంగా మారింది. ఈ తరుణంలోనే ఆర్డీఎఫ్ సంస్థ ఆర్థికంగా దీప్తికి అండగా సాయం చేసింది. అయితే దీప్తి సినిమాలు చూడడం, షాపింగ్ చేయడం అసలే తెలియదు. ఆమెకు ఏం కావాలన్నా తల్లి ధనలక్ష్మి కొనిపెట్టేది. భారత్ నుంచి తొలి అమ్మాయి దీప్తి. ప్రస్తుతం పారిస్ లో జరుగుతున్న పారా ఒలింపిక్స్ లో సెప్టెంబర్ 2-3 తేదీలో భారత్ తరఫున పోటీ పడుతుంది. ఇంటెలెక్చువల్ ఇంపైర్మెంట్ విభాగంలో భారత్ నుంచి పోటీ పడుతున్న తొలి అమ్మాయిగా దీప్తి జీవాంజీ నిలిచారు. పారా ఒలింపిక్స్ అథ్లెటిక్స్ విభాగంలో 400 మీటర్ల పరుగు పందెంలో దీప్తి ఇండియాకు ప్రాతినిధ్యం వహిస్తుంది. అయితే దీప్తి గత ట్రాక్ రికార్డ్ నేపథ్యంలో ఖచ్చితంగా ఇండియాకు బంగారు పథకం సాధిస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సీఎం రేవంత్ అపాయింట్మెంట్ కోసం అవస్థలు. అయితే ఇంత సాధించిన దీప్తి జీవాంజీకి తెలంగాణ సర్కార్ నుంచి మాత్రం ప్రోత్సాహం కరువైంది. ఇటీవల T20 వరల్డ్ కప్ గెలిచిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్, బాక్సింగ్ ఛాంపియన్ నిఖిత్ జరీన్ కు తెలంగాణ సర్కార్ తరఫున ఇంటి స్థలంతో పాటు ప్రభుత్వ ఉద్యోగాన్ని సైతం ఇచ్చారు. మరి భారత్ కు ఘనకీర్తిని సంపాదించి పెడుతున్న దీప్తికి మాత్రం కనీసం సీఎం రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ దొరకడం గగనంగా మారిపోయింది. ఇటీవల సీఎం రేవంత్ అపాయింట్మెంట్ కోసం ఎంత ప్రయత్నించినా దొరక్కపోవడం గమనార్హం. నిరుపేద కుటుంబంలో పుట్టిన దీప్తి జీవాంజీకి ఇంటి స్థలంతో పాటు గ్రూప్ 1 తరహాలో ప్రభుత్వ ఉద్యోగాన్ని ఇస్తే క్రీడాకారులను ప్రోత్సహించినట్టు అవుతుంది. అయితే దీప్తి జీవాంజీకి పోలీసు కావాలనే కోరిక ఉందని, ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చి ఆదుకోవాలని దీప్తి తల్లి ధనలక్ష్మి తెలంగాణ సర్కార్ను వేడుకుంటుంది. మరి క్రీడలకు పెద్దపీట వేస్తున్నామని చెప్తున్న తెలంగాణ సర్కార్ దీప్తి జీవాంజీపై దృష్టి సారించాలని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ వార్త నేనే బ్యానర్ వార్త తీసుకోమని చెప్పిన, ఎందుకంటే నా దృష్టికి వచ్చింది. అన్న ఒక్కసారి ముఖ్యమంత్రిని కల్పిస్తారా అని. నేను షాకు. ఇంత పెద్ద అథ్లెట్ ఈ దేశానికి ఘనకీర్తి తీసుకొస్తున్న బిడ్డకు అపాయింట్మెంట్ అంటే 20 సార్లు ట్రై చేసినామన్నా మాకు ఇస్తలేరన్నా అని చెప్పని అన్నారు. ఇది బాధాకరం. దీప్తి అమ్మ, నువ్వు గొప్పగా ఉండడం కోసం తీన్మార్ మల్లన్న టీం ₹1,00,000 నువ్వు పథకం తెచ్చినా తేకపోయినా నీ కుటుంబానికి ₹1,00,000 సాయం చేయబోతా ఉంది తీన్మార్ మల్లన్న టీం. ఇది మా బాధ్యత. నీలాంటి క్రీడాకారులను గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ఒక బిడ్డ ఎంత అవమానాలకు గురైందో కదా, ఎంత అవమానాలకు గురయ్యి ఎంత వేధించినా అమ్మాయిని తల చిన్నగా ఉంటే కోతి అని వేధించి అమ్మాయిని నానా హింస పెట్టిన ఈ దేశ పతాకాన్ని భుజాల మీద వేసుకొని రెపరెపలాడిస్తున్న ఈ బిడ్డకు 100% రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్లో ఇంటి స్థలంతో పాటు ఆ కుటుంబానికి ఎందుకంటే మానసిక స్థితి బాగాలేనప్పుడు కొన్ని ఏమి చేయలేనటువంటి పరిస్థితుల్లో ఆమెకు సహాయం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇది రాష్ట్ర ప్రభుత్వానికి తెలవాలని నేను బ్యానర్ వార్తగా తీసుకొచ్చిన. కాబట్టి దీప్తి, నీకు ఎవరేం చేసినా చేయకపోయినా అపాయింట్మెంట్ దొరకలేదంటున్నావు తల్లి. నీకు అపాయింట్మెంట్ కోసం ఇంకా నువ్వు మళ్ళీ ఏం అడగకిగా. ఎందుకంటే నీ అపాయింట్మెంట్ కోసం మేము రావాలి. వాస్తవానికి మాకేమైనా సిగ్గు ఉంటే, మాకేమైనా శరం ఉంటే మేమే రావాలి. నేనే వచ్చి నీ పారా ఒలింపిక్స్ అయిపోయిన తర్వాత నేనే వచ్చి ₹1,00,000 నీ కుటుంబానికి అందజేస్తా తల్లి. లైక్ చేయండి.